ప్రజలు ఏమంటున్నారు ఇక రిజల్ట్ గురించి? ఏదొస్తుందని ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు? ఓకే పృథ్వీ, వరంగల్ పార్లమెంటు ఎన్నికల ఫలితాల కోసం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దేశవ్యాప్తంగా ఒక ఆసక్తి నెలకొంది. వరంగల్ ఓటర్లు ఎలాంటి తీర్పునిస్తారనే ఒక ఆసక్తి మాత్రం సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. ప్రస్తుతం మనం ఎనుమాముల మార్కెట్ యార్డ్లో ఉన్నాం. ఈ మార్కెట్ యార్డ్లో ఈవీఎంలలో అభ్యర్థుల జాతకాలు నిక్షిప్తమై ఉన్నాయి. రేపు ఉదయం 8 గంటలకు అవి రాజకీయ భవిష్యత్తు వెలువడే అవకాశం ఉంది. కౌంటింగ్కి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఎనుమాముల మార్కెట్ యార్డ్లో లోని ఏడు ప్రాంతాల్లో 7 సెగ్మెంట్లకు సంబంధించి 7 ప్రాంతాల్లో ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని చెప్తున్నారు. ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక సూపరింటెండెంట్ సహా 2 సిబ్బందిని కూడా ఒక్కో పోలింగ్ కేంద్రం వద్ద ఉంచుతున్నారు. దాదాపు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి 20 రౌండ్ల లెక్కింపు కొనసాగుతుందని అధికారులు ప్రకటించారు. అదేవిధంగా పాలకుర్తికి 17 రౌండ్ల కౌంటింగ్ ఉంటుంది. పరకాల్లో 19 రౌండ్ల కౌంటింగ్, వర్ధన్నపేటలో 19 రౌండ్లు, వరంగల్ వెస్ట్లో 17 రౌండ్లు, వరంగల్ ఈస్ట్లో 16 రౌండ్లు, అత్యధికంగా భూపాలపల్లిలో 22 రౌండ్ల కౌంటింగ్ ఉంటుందని కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తంగా 69.18% ఓట్లు పోలింగ్ నమోదైంది. ఇందులో దాదాపు 1778 ఈవీఎంలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంగా అన్ని 10,40,01,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఈ ఓట్ల తీర్పు ఎట్లా ఉంటుందనేది సర్వత్రా ఒక ఆసక్తి నెలకొంది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుందని కొద్దిసేపటి క్రితం జిల్లా కలెక్టర్ కరుణ చెప్పారు. ఈపాటికే మాక్ కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. పోలింగ్ అధికారులకు కౌంటింగ్ శిక్షణ కూడా పూర్తి చేశారు. కలెక్టర్ ఇక్కడ ఉండి దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాడు. ఇటు భద్రత పరంగా 3 అంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. మొత్తం పారామిలిటరీ బలగాల ఆధీనంలో ఎనుమాముల మార్కెట్ కౌంటింగ్ కేంద్రం ఉంది. కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. తొలి ఫలితం 8:30 వరకు కూడా తొలి ఫలితం వస్తుంది. 11 గంటల వరకు పూర్తి స్థాయి ఫలితాలు వస్తాయని ఒక ఆశాభావం వ్యక్తమవుతుంది. మెయిన్గా వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల్లో దాదాపుగా 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అందులో ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ నడిచింది. పోలింగ్ సరళిని బట్టి అన్ని పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ అధికార పార్టీకి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మాత్రం అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ మాత్రం గెలుపుపై చాలా ధీమాతో ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీ సైతం తాము ఖచ్చితంగా విజయం సాధిస్తాం, ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని ఒక ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఇది రైట్. థ్యాంక్ యూ బాలకుమార్.